వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సిబిఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా వివరాలను అందించాలని సూచించింది. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్స్, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను అందించాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి వాయిదా వేయాలని పిటిషన్లో ఆయన కోరారు. ఈ పిటిషన్ను ఈరోజు జస్టిస్ ఓకా ధర్మాసనం విచారించింది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్, సిబిఐ, ఈడీని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి సార్ జగన్ కేసులో? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మీద రఘురామరాజు వేసినటువంటి ఈ పిటిషన్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటి అంటే ఏమి డెవలప్మెంట్ లేకపోవడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కేసు ఎందుకు వేశాడు రఘురామరాజు గారు? ఎప్పుడో 2012లో నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద బోత్ సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 2 కలిపి 20 కేసులు, 11 కేసులు సిబిఐ, 9 ఏమో వాటిని కంప్లైంట్స్ అంటారు ఈడీవి. సో ఈ 20 కూడా అప్పటి నుంచి ఇప్పటికీ 14 ఏళ్ళు పైన అయిపోయింది, 15 ఏళ్ళు అయింది. ఇవి ముందుకు సాగడం లేదు, విచారణ జరగడం లేదు. ఎందుకు విచారణ జరగడం లేదు అనేది ఒక ఇష్యూ. రెండవది, ఈయనకి చాలా పలుకుబడి ఉంది, అందువల్ల ఇది విచారణ ముందుకు సాగడం లేదు. అందువల్ల ఈ కేసుని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయండి, దాంతోపాటు బెయిల్ రద్దు చేయండి అని కూడా అడిగాడు. సో ఈయన వేసింది ఏంటి? జాప్యం జరుగుతుందని కదా. ఈ కేసు వేసింది 2021లో. రఘురామకృష్ణరాజు వేసిన కేసు ఇంతవరకు అది హీరింగ్కి రాలా పూర్తిగా. ఎప్పటికప్పుడు ఏంటి అసలు ఈ కేసు అని అడుగుతున్నారు న్యాయమూర్తులు. వీళ్ళేదో చెప్తారు, మళ్ళీ వాయిదా వేసామంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరిగింది ఇవాళ? అసలు ఏమిటి సంగతి అంటే ఇది ఇలా డిలే అవుతోంది, జాప్యం జరుగుతోంది. ఎప్పుడో 15 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అసలు ముందుకు సాగలేదు. నేను గతంలో చెప్పాను అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో హైదరాబాద్లో నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టులో జరుగుతోంది ఇది. అందులో ఇంతవరకు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో దాని విచారణ మొదలకాల. చాలామందికి అర్థం కాదు ఈ విషయం. ఎందుకంటే అప్పుడప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా ఇక్కడికి, ఏవో వేస్తారు కదా మీడియాలో ఫోటోలు, అవి చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు కదా దీని గురించి అనుకుంటారు. కానీ యాక్చువల్ విచారణ ప్రారంభం కాల ఒక్క కేసులో కూడా. మీరు ఏం జరిగింది ఇన్నాళ్ళు 15 ఏళ్ల పాటు ఏం జరిగిందంటే, ఒకటి, వీళ్ళు ఇన్ని కేసుల్లో ఇన్ని వేల డాక్యుమెంట్లు ఒక చోట తీసుకురావడం, ఈ సాక్షుల్ని వీళ్ళందరి పేర్లు రాయడం, కేసుల్లో ఎవరెవరు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ తయారు చేయడం, ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం, ఇదంతా టైం పట్టింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇంకెవరైతే ఉన్నారో 70 మంది ఉన్నారు ఇందులో ఈ కేసుల్లో, కంపెనీల అధినేతలు అందరూ. వీళ్ళు ఏం చేశారంటే లీగల్గా ఉండేటువంటి లూప్ హోల్స్ లేక లీగల్గా ఉండేటువంటి అవకాశాలు, ఎట్లయినా చూడొచ్చు దాన్ని, లీగల్గా ఉండేటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అసలు కేసు విచారణకు రాకుండానే 15 ఏళ్ళు గడిపారు. ఎలా జరిగింది అది అంటే, ఉదాహరణకి డిశ్చార్జ్ పిటిషన్లు ఉంటాయి. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి మీద ఉన్నాయి 4 కేసులు ఉన్నాయి అనుకోండి, 20 కేసులు 4 కేసులు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక పిటిషన్ వేస్తాడు, ఈ 4 కేసుల్లో నా పేరు పెట్టారు, నాకు ఏమాత్రం సంబంధం లేదు అసలు, కాబట్టి ఆ కేసులో ఏదో మీరు విచారణ చేసుకోండి కానీ నా పేరు తీసేయండి అందులోంచి అని. అది డిశ్చార్జ్ పిటిషన్. సో ఇదేమవుతుంది, ఈ డిశ్చార్జ్ పిటిషన్ని ఎక్కడ వేస్తారు, ఎక్కడ హైకోర్టులో వేశారనుకుందాం, లేకపోతే సిబిఐ కోర్టులోనే వేస్తారు. సో సిబిఐ కోర్టు వారు ఏం చేయాలంటే ఈ పిటిషన్ విచారించి దీని మీద తీర్పు చెప్పే వరకు దాన్ని విచారించడానికి లేదు అసలు కేసుని. సో ఈ డిశ్చార్జ్ పిటిషన్ని విచారిస్తారు. ఇది ఒక 3 నెలల్లో 6 నెలల్లో పడుతుంది. పట్టే వరకు కూడా కేసు విచారణ మొదలు కాదు. చివరికి ఎట్టకేలకు తీర్పిస్తాడు ఆయన, లేదు డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు, మిమ్మల్ని కొట్టేస్తున్నాను మీ డిశ్చార్జ్ పిటిషన్ అని. వెంటనే ఆ కేసులో ఉన్న మరొక వ్యక్తి మరో డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. మళ్ళీ మొదలు ఏంటి, మళ్ళీ కేసు విచారణ చేయడానికి వీల్లేదు, ఆ రెండో డిశ్చార్జ్ పిటిషన్ కూడా విచారించాలి కోర్టు. అది విచారిస్తారు, విచారించి మళ్ళీ కొట్టేస్తాడు ఆయన. ఇంకొక 6 నెలలు గడుస్తుంది. ఆ తర్వాత ఇద్దరిలో ఒకళ్ళు హైకోర్టుకి వెళ్తారు అప్పీల్ మీద, అదొక 6 నెలలు, సంవత్సరం గడుస్తుంది. ఇందులో 70 మంది ఉన్నారని చెప్పాను కదా, ఈ 70 మంది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు 15 ఏళ్లలో. సో 15 ఏళ్ళు ఇది ఈ విధంగా గడిచిపోయింది టైం అంతా. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు, లేకపోతే ఏదో ఒక అబ్జెక్షన్ అన్నమాట, ఒక పిటిషన్ వేస్తారు ఒక చిన్న విషయం మీద. ఆ పిటిషన్ హైకోర్టు తేల్చే వరకు సిబిఐ కోర్టు, కింద ఉన్నటువంటి సిబిఐ కోర్టు దాన్ని విచారించలేదు. అది పైన కోర్టులో ఉంది కదా, హీరింగ్కి వస్తుంది, ఫలానా డేట్ అంటారు, ఏదో డేట్ చెప్తారు. ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం, డిసెంబర్ 2వ తేదీన వస్తుంది. రాగానే జడ్జి గారు అవతల లాయర్ ఏం చెప్తాడు,
మిలాద్ మేము మా క్లయింట్ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు, దాని మీద డిశ్చార్జ్ పిటిషన్ మీరు కొట్టేశారు, వెళ్ళాడు, అక్కడ విచారణలో ఉంది. వెంటనే న్యాయమూర్తి ఏమంటాడంటే, మరి హైకోర్టులో ఉంది కదా కేసు, కాబట్టి హైకోర్టులో కేసు తేలే వరకు నేను విచారణ మొదలు పెట్టలేను, కాబట్టి ఒక 3 నెలల తర్వాత ఏప్రిల్ 25కి వాయిదా వేస్తున్నాను అంటాడు. ఆ విధంగా జరుగుతోంది. ఇందులో ఇంకో గమ్మత్ ఏమిటంటే 2021లో అంతకుముందే అనుకుంటాను, దీని మీద సుప్రీంకోర్టులో వేరే కేసులకు సంబంధించి కూడా ఈ అంశం వాళ్ళ దృష్టికి వచ్చింది. ఏంటి, చాలా కేసులు విచారణ జరగడం లేదు అసలు అని. అప్పుడు వాళ్ళు లేదు ఎవ్రీ వీక్ కూడా ఇటువంటి కేసులు విచారణ జరగాలి, ఒక రోజు ఉండాలి అని పెట్టారు. ఆ తర్వాత స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ముందుకి ఇంతకాలం జాప్యం ఏంటి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహించారు అని వార్త వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, లేదు డైలీ దీన్ని వినండి, ఎవ్రీ డే ఈ కేసుని వినాల్సిందే, మీరు తొందరగా దీన్ని పూర్తి చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. సో ఎవ్రీ డే ఈ కేసు జరుగుతోంది అనుకోవాలి మనం, వాళ్ళ ఆదేశాల ప్రకారం అయితే మనకేం జరుగుతున్నట్టు కనిపించడం వల్ల అగైన్ రీజన్ ఏంటంటే, ఇదిగో ఈ పిటిషన్లు, ఏదో పిటిషన్ పైకోర్టులో ఉంటుంది, ఆ పైకోర్టులో అది ఉన్నంత వరకు ఇక్కడ విచారణ మొదలు కాదు, కొనసాగదు. అందువల్లనే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళాలి ఇంతవరకు కోర్టుకి, అంటే విచారణ జరగడం లేదంటే ఈ కారణం జరగడం వల్ల. దాని మీద ఇంకొక విచిత్రం ఏం జరిగిందంటే, ఈ కేసు విచారణకు సిబిఐ కోర్టులో జరుగుతుంటే ఈ విధంగా వీళ్ళు కాలయాపన చేస్తున్నారు కదా పిటిషన్లు వేసి, ఏ న్యాయమూర్తి అయితే ఈ కేసు వింటున్నాడో ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయితే ఏమవుతుందంటే అక్కడి నుంచి వినడం కాదు, ఎందుకంటే కొత్తగా వచ్చిన జడ్జి గారు మళ్ళీ మొదటి నుంచి వినాలి, మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడు అంటారు కదా, మళ్ళీ ఆయన వచ్చాడు కూర్చున్నాడు, మళ్ళీ మొదటి నుంచి ఏబిసిడే మొదలు పెడతారు. ఈ లోపల ఆయనకి జుట్టు నిలిచిపోతుంది, ఆయన రిటైర్ అవుతున్నాడు, మళ్ళీ కొత్త ఆయన వస్తాడు. ఇప్పటికీ 3 జడ్జిలు రిటైర్ అయ్యారట ఈ కేసులో. సో కేసు మళ్ళీ మొదటికి వచ్చిందనమాట. 15 ఏళ్ల నుంచి ఇదే తంతు. సో ఈ కేసు మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టుకు వచ్చింది, రఘురామకృష్ణరాజు గారు వేసింది. జాప్యం జరుగుతుందా బాబు అని వేసిన కేసు అనమాట. అందులో మళ్ళీ న్యాయమూర్తులు చాలా సీరియస్గా అడిగారట, ఎందుకు జాప్యం జరుగుతోంది, ఏమిటంటే సిబిఐ న్యాయవాదులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరఫు న్యాయవాదులు ఏం చెప్పారు, మా తప్పేమీ లేదు, ఇందులో అనేక పిటిషన్లు ఉన్నాయి, ఈ పిటిషన్ల విచారణ పైకోర్టులో ఉన్నాయి, పైకోర్టులో వాళ్ళు వాయిదా వేస్తున్నారు, పెండింగ్లో ఉన్నాయి అంటే వాళ్ళ పాపం ఏం చేయాలో తోచక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నారంటే, ఎక్కడెక్కడ ఏమేమి పిటిషన్లు ఏ దశల్లో ఉన్నాయో అన్నీ లిస్ట్ రాసుకుని వచ్చి మా దగ్గరికి మాకు చెప్పండి, అప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటో, అసలు ఏది ఎక్కడ ఉంది, ఎందుకు డిలే అవుతోంది అని 2 వారాల్లోగా ఈ పని చేయండి అని చెప్పారట. 2 weeks టైం ఇచ్చారు. సో 2 వారాల్లోగా వీళ్ళు ఇస్తే, ఇదిగో హైకోర్టులో ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి దీనికి సంబంధించి, లేకపోతే సుప్రీంకోర్టులో ఏమైనా ఉన్నాయి, లేకపోతే సిబిఐ కోర్టులోనే మరికొన్ని ఉన్నాయి అంటే, బహుశా దాన్ని బట్టి సుప్రీంకోర్టు వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, త్వరగా చేయండి, ఈ కేసు త్వరగా విచారణ చేపట్టండి, ముగించండి అని. అప్పుడేమన్నా కదులుతుందేమో చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు.